హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే మేము సండే ఈవినింగ్ అయితే మంచిగా అట్లా అయితే బయలుదేరామన్నమాట. చెరువు అని చెప్తున్నాను కదా, సో అలా ఒక రౌండ్ వేసొద్దామని చెప్పేసి బయలుదేరాము కిడ్స్ని తీసుకుని. సో వెళ్తూ ఉంటే వ్యూ అనేది చాలా బాగుందని చెప్పేసి అయితే మీకు చూద్దామని క్యాప్చర్ చేశాను అనమాట. ఇక్కడ ఈ వెదర్ చూసి అయితే మాకు ఆల్మోస్ట్ ఒక 10 days అవుతుందండి. డైలీ వర్షం పడుతూనే ఉంటుంది. ఎందుకంటే 2 days నుంచి కొంచెం వెదర్ అనేది మాకు సహకరిస్తుంది. సో అందుకని చెప్పేసి అయితే 10 days అయిపోతుంది బయటికి వెళ్ళక. అట్లా బయటకు వచ్చాము. అండ్ ఇది వచ్చేసి మా రూమ్ దగ్గర ఉన్నటువంటి పార్క్ అనమాట. చిన్నది అండ్ పెద్దది వచ్చేసి మన వీడియోస్లో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకేంటంటే రోడ్లు చూసారా, అసలు ట్రాఫిక్ అనేది లేకుండా చాలా పెద్ద పెద్ద హౌసెస్తో చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడ హౌసెస్ వచ్చేసి ఓన్లీ 2 or 3 స్టేర్సేను. అండ్ ప్రతి ఒక్క హౌస్ చాలా నీట్గా, లుక్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, ఈ కాలనీకి ఏదో నేమ్ ఉందండి స్పెషల్గా. ఓన్ హౌసెసే, వాళ్ళు ఓనర్స్ మాత్రమే ఉంటారు, అంతగా రెంట్స్ కూడా ఎవరికి ఇవ్వరు. అండ్ అలానే మనం చెరువు దగ్గరికి వెళ్ళే దారిలో టెంపుల్స్ నేను చెప్పాను కదా, సో ఈరోజైతే కొంచెం అలా క్యాప్చర్ చేశానండి. ఎందుకో ఏమో తెలియదు కానీ సడన్గా మేము తెలియకుండా బయలుదేరాము. సో లైటింగ్స్తో బోనాలు అయినాయి కదా, సో అందుకనో ఏమో బోనాల పండగకి ఇక్కడ వచ్చేసి ఇంకా క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సండే ఈవినింగ్ ఇంకా మొక్కులు ఉన్న వాళ్ళు లైక్ ఇంకెవరైనా వస్తూ ఉంటారేమో, నాకైతే తెలియదు. ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు ఏంటనేది కూడా తెలియదు. అండ్ ఇందాక చూపించాను కదా, అదొక టెంపుల్, మళ్ళీ ఇదొకటి. మొత్తం 3 టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఆ చెరువు ఒడ్డుని. మనం వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటే తక్కువ డిస్టెన్స్లోనే ఉన్నాయి. అమ్మవారి టెంపుల్ అండ్ శివ టెంపుల్ అట్లా వచ్చేస్తున్నాయి అనమాట 3. అండ్ ప్రతి ఒక్క టెంపుల్కి మంచిగా లుక్ వచ్చేసింది, లైటింగ్ వేసేసారు అండ్ సరౌండింగ్స్ కూడా. అండ్ మనం ఆ టెంపుల్ క్రాస్ చేయకముందు అయితే గణపతిని అయితే మంచిగా అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. మనం మామూలుగా బయట తీసుకొస్తాం కదా స్టాటస్, ఇక్కడ వచ్చేసి మనకు అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, చెరువు ఒడ్డున చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అలానే జిమ్ చేసే వాళ్ళైతే అంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ కూడా మనకి అట్లా రైట్ సైడ్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ వస్తారు ఈవినింగ్ టైం. ఈరోజు మేము అనుకోకుండా వచ్చాము, సో దానివల్ల మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్ ఇక్కడే కదండి, ఈ టెంపుల్ ముందే మనం ఆగేది ఇప్పుడు. అండ్ ఈ టెంపుల్ దగ్గర అయితే క్రౌడ్ ఎక్కువగా ఉందండి. ఒక జాతర అండ్ కొంతమంది జాతర అంటారు, మేమైతే తిరునాళ్ళు అంటాము. చిన్నపాటి తిరునాళ్ళని అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి ముందు షెడ్స్ కదా, అవన్నీ రెస్ట్ రూమ్స్ అనమాట, రెస్ట్ తీసుకోవడానికి. ఇక్కడ ఒక ఆర్చ్లా కట్టేసి మనకి డెకరేషన్ చేశారు. ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer వరకు ఉందండి వే. మొత్తం క్రౌడ్ ఎక్కువగా ఉంది. అండ్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ అండ్ పిల్లలకి కావాల్సిన టాయ్స్ కానీ అండ్ శారీస్ అన్నీ ప్రతి ఒక్కటి లేదు అనడానికి అయితే ఏం లేదు. అలా అని చెప్పేసి నేనైతే ఇట్లా ఓవరాల్గానే తీసండి, దగ్గరగా అయితే ఎక్కువగా ఏం తీయలేదు. అండ్ మిడిల్లో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. అవి వచ్చేసి ఏంటంటే మాకు అన్నీ తీసుకున్న టాయ్స్ కానీ అండ్ మేము అక్కడ ఏం తిన్నాము ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ స్టార్టింగ్లో నాకైతే వాటర్ బాటిల్ కనిపించిందండి, అది ఓన్లీ 50 rupees అంట. సో చూడడానికి అయితే బాగుంది కదా అని చెప్పేసి అయితే చూసాము. బట్ సర్లే, ఆ అన్నయ్య మాటలు విన్నాక 50 rupees కదా, తీసుకుంటే ఏమైందిలా అనిపించేసింది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మేము ఓపెన్ చేసి చూస్తాం అనమాట, బాటిల్ క్వాలిటీ ఉందా లేదా అని చెప్పేసి. అండ్ ఈ బాటిల్ తీసుకున్న తర్వాత మేము ఇక్కడే 10 times పడేసాము. అలానే నేను బాటిల్స్ తీస్తూ ఉంటే ఇక్కడ చిన్న చిన్న టెడ్డీ బేర్స్ అండి, మొత్తం 3 to 4 కలర్స్ ఏమో ఉన్నాయి. చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. నాకు తీసుకోవాలనిపించింది, బట్ తీసుకున్న నాకు అన్నయ్య అయితే ఉంచాడు, సో అందుకని తీసుకోలేదు. చూసారు కదా, 1 2 3 4 5 5 కలర్స్ ఏమో ఉన్నాయండి, నేను అంత క్లారిటీగా చూడలేదు. అండ్ అక్కడ వచ్చేసి బాటిల్ తీసుకున్న తర్వాత మాకు అన్నయ్య ట్రైన్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి 120 rupees ఏమో ఛార్జ్ చేశారు. అండ్ దాని పక్కన ఇట్లా అయితే పెట్టారండి. నేను ఒక వీడియోలో చూశాను, ఇవి వచ్చేసి టెంపుల్ ఇస్తారు అని చెప్పేసి. బోనాలు తీసుకెళ్ళిన వాళ్ళైతే కొనుక్కుంటున్నారు. బేబీ మొక్కుబడి చెల్లింది అని ఏమో, నాకు అంత తెలియదు. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఆ సెట్టింగ్ చూసారా, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారండి, వీడియోస్ తీసుకుంటున్నారండి. నేను కూడా ఇట్లా అయితే తీసాను, నాకు చాలా బాగా నచ్చింది. సోమవారం అయితే పెట్టేశారు. అండ్ కింద కూడా పూజలు చేశాను అనమాట.
మార్నింగ్ ఏమో చేసినట్టున్నారు, ఈవినింగ్ ఏమో ఇక్కడ అసలు ఏం చేయట్లేదు. బ్యాక్ సైడే మనకి టెంపుల్ ఉంది ఎప్పుడో వచ్చేలానే, బట్ ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు ప్లే జోన్ అనమాట, ఆడుకుంటూ ఉంటారు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అయితే మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఫాస్ట్ ఫుడ్స్ ఏమీ నాకు ఇష్టం ఉండవండి. పానీపూరి కానీ మోమోస్ కానీ ఏమీ నాకు తినాలనిపించదు. అండ్ టిఫిన్ సెక్షన్ ఉంది, ఫుడ్ కోర్ట్ ఉంది, వెజ్ ఉంది, మొత్తం వెజ్జే, బట్ ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి, నాకైతే తినాలనిపించలేదు. అండ్ నేను సోడా దగ్గర అయితే నుంచుని సోడా తీసుకుని తాగుతూ ఆ ఫ్లవర్స్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఎంత క్యూట్గా ఉన్నాయో చూడడానికి అని చెప్పేసి. అండ్ నేను మా కని అయితే బ్లూబెర్రీ తీసుకున్నాము, మా హస్బెండ్ అయితేనేమో లెమన్ తీసుకున్నారు. చాలా కలర్ఫుల్గా బాగున్నాయండి సోడా మాత్రం. ఒక్కొక్కరం ఒక్కో సోడా అయితే తీసుకుని తాగేసి అయితే ఇంకా రిటర్న్ అయిపోయాము. వచ్చినందుకైతే మా కన్నయ్య ఒక ట్రైన్ తీసుకున్నాడు అండ్ ఒక బబుల్స్ వస్తాయి కదండి, గన్నలా ఉంటుంది, సో అదైతే తీసుకున్నాడు. అండ్ ఇంకా అంతేనండి, ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ వచ్చి జస్ట్ అట్లా టాయ్స్ కూడా ఒకసారి అట్లా వీడియో తీశాను, ఇంకంతేను. అనుకోకుండా వెళ్ళాం కదా, ఇంకా అనుకోకుండా వచ్చేసామండి.